ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగానే ఉంచుకుంటూ అరుణ్ జైట్లీ స్టేడియంలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. మరి చివరి వరకు ఉత్కంఠ రేపింది. 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేఎల్ రాహుల్ 56, అభిషేక్ పొరెల్ 51 పరుగులతో అద్దిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పారు. అయితే మధ్య ఓవర్లో వరుస వికెట్లు పట్టడంతో మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళినట్లుగానే కనిపించింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ కేవలం 5 బంతుల్లో 18 పరుగులు చేసి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. మరొకవైపు రాజస్థాన్ తరపున రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీలు చేశారు. డెత్ ఓవర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగి రాజస్థాన్ 193 పరుగులకే కట్టడి చేశారు. మరి ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది.